కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లోనే పేదవాడికి నా ఇల్లు సొంతమని 5,50,000 ఇండ్లు ఒకేసూరి పేదవాళ్ళకి అందించిన ఘనత కూటమి ప్రభుత్వంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, మరి బీజేపీ 3 పార్టీలు కలిసి జోడెద్దులుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దాదాపు 2019 నుంచి 2024 వరకు పేదవాడికి సొంత ఇల్లు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పేదవాడికి కడుపు కొట్టిన ఘనత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కడు పేదవాడు సొంత ఇల్లు ఉండాలా, సొంతంగా బతకాలి, వాళ్ళు కూడా పేదవాడైనంత మాత్రాన సొంత ఇల్లు ఉండకూడదు, వాడు కూడా మన మధ్య మంచి నాణ్యమైన ఇంట్లో వాళ్ళు కూడా పిల్ల పాపలతో జీవించాలా, వాళ్ళకు హక్కు కల్పించాలని ఏకడమ్మున ఒకటే సూరి నిన్న నెల్లూరు జిల్లా సూలూరుపేటలో 5,50,000 ఇండ్లు పేదవాళ్ళకి అందించిన ఘనత, వాళ్ళకి బీగాలు ఇచ్చిన ఘనత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది. యువకులం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎప్పుడైతే 5,00,000 ఇండ్లు 50,000 ఇండ్లు పేదలకు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ మూకలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సన్నాసులు ఈరోజు తట్టుకోలేకుండా భవిష్యత్తులో మనకు వైఎస్ఆర్ పార్టీకి ఉనికొనదు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటూ పేదవాడికి అండగా, పేదవాడికి ధైర్యం ఇచ్చి, పేదవాడికి భరోసా ఇచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి, మరి హ్యాండిక్యాప్ వికలాంగులకు రకరకాలుగా ఏవైతే ఎన్నికల ముందుగా హామీ ఇచ్చారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పరుగులు తీస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆపలేమనేది దృష్టిలో ఉంచుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రెండోది అమరావతిని మరి ఇట శాసనసభలో తీర్మానం పెట్టి కేంద్రానికి చట్టభద్రత కల్పించడానికి మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తే తిరిగి వీళ్ళకు ఈ అమరావతి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఇష్టం ఉందో, ఎంత కోపం ఉందో, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత వాళ్ళకి అనేక రకాలుగా ఆ యొక్క రాష్ట్ర ప్రజల మీద ఇసుక పుట్టింది వైఎస్ఆర్ పార్టీకి అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళు నీతి నిజాయితీ అయిన వాళ్ళు అవుతే మొన్న అసెంబ్లీకి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీ 11 మంది వెళ్ళి మీ యొక్క రాష్ట్ర పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల మేము కూడా పొరపాటు చేసినాం, మేము కూడా ఈ రాష్ట్ర పట్ల ఈ తీర్మానానికి అంగీకరిస్తామని కానీ అంటే మీరు మనుషులుగా మిగిలి ఉంటారు. ఈరోజు మీరు అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా మిగిలిపోయినారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు రాజకీయాలు చేయొచ్చు, అంతేగాని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతాడని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి. నిన్న మొన్న మీరు మీటింగులు పెట్టి ఈ అమరావతి మీద ఇసుం కగ్గుతున్నారంటే అంటే ఏమనుకుంటున్నారు మీరు? చుట్టుపక్కల కృష్ణా జిల్లా, గుంటూరు, మరి ఆ పక్కన్న ఏలూరు, ఇటువంటి వాళ్ళకి కూడా మీకు చిగ్గు చర్మ లేకుండా మీ ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా పంపిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద అంత కోపమే మీకు?
అమరావతి మీద ఎందుకు మీకు ఇంత ద్వేషం? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతికి, రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రానికి అమరావతి లేనప్పటికీ, మనకు రాజధాని లేనప్పటికీ, రైతులు 29 గ్రామాలు, 3 పంటల పండే భూముల్ని మనకు రాజధాని కోసం త్యాగం చేసినారే. 34,000 ఎకరాలు. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా మీకు? అసలు మనుషులేనా మీరు? మానవత్వం ఉందా మీకు? ఈరోజు కూడా అమరావతిని మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలనో అర్థం కాలేదు. ప్రజలైతే మిమ్మల్ని ఉమ్మేస్తున్నారు. వీళ్ళ మనుషుల పార్టీని పక్కన పెట్టండి. ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని, భవిష్యత్తుని, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం వెళ్తే హైదరాబాదు హైటెక్ సిటీ కానీ, సైదరాబాదు కానీ ప్రపంచ దేశాలలో కూడా, సింగపూర్, మలేషియా, అమెరికాలో కూడా అటువంటి లేదు. హైదరాబాద్ ఆ విధంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలా. మన ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కూడా నిలబెట్టుకోవాలా. మనం కూడా దానికి మించిన అమరావతిని మనం అంతా కలిసి నిర్మాణం చేసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం, కాబోయే తరాల కోసం మనం అందరూ కూడా కలిసి ముందుకు పోవాలా. రాజకీయాలు చేయొచ్చు. ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేయండి. మీరు ఏదన్నా తప్పులుంటే ఎత్తి చూపించండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేయాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చూసి ఊరుకోదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ని ఇంకా 10 కాలాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. దాదాపు చెప్పాడు గౌరవనీయులు, ముందు చూపున్న నాయకుడు, ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతున్న నాయకుడు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచ దేశాలలో పెట్టుబడులు చేస్తూ యువగలం వ్యవస్థాపకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు కూడా ఈరోజు ఎన్ని పరిశ్రమలు, ఎన్ని పెట్టుబడులు, ఈరోజు నిరుద్యోగులకి యువగలంలో ఏదైతే మాట ఇచ్చినాం అవన్నీ కూడా నెరవేర్చాలని, ప్రతి ఒక్కడు నిరుద్యోగుడు ఉండకూడదు, సొంతంగా బతకాలి, ఉద్యోగాలు చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఆయన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఎన్నో రంగాల, ఈరోజు నక్కపల్లి కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, రకరకాలుగా మొన్న 10,500 పోస్టులు మళ్ళా భర్తీ చేస్తున్నారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని తలరాతలు మార్చాలని, నిరుద్యోగులకు తలరాతలు మార్చాలని ఆయన యొక్క సంకల్పంతో ఏదైతే ఆ పాదయాత్రలో హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఇట రైతాంగాన్ని, ఇట కార్మికుల్ని, ఇట అభివృద్ధిని, ఇట సంక్షేమాన్ని రెండు బ్యాలెన్స్గా చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ అమరావతి ప్రపంచ దేశాలకు కూడా తల్లదన్నే రాజధాని త్వరలోనే నిర్మాణం అవుతుంది. మీరందరూ కూడా చూద్దరు. ఆ రోజు మీరు ముక్కు మీద వేలేసుకొని నోరు ఎల్లబెట్టి చూడాల వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడానే మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికన్నా మీ జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రాండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సలహాలుగా సూచనలు ఇవ్వండి, కలిసి పనిచేయండి, రాజకీయాలు చేద్దామని. అంతేగాని ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలంటే, అమరావతిని ద్రోహం చేయాలంటే ఆ రోజు మరి ప్రజలు ఊరుకోరు. రెండోది, ఆనాడు ఇట్కో ఇండ్లు కట్టి దాదాపు 10 లక్షల ఇండ్లుంటే ఆ ఇండ్లని పేదవాడికి అందించకుండా రంగులు, ప్రజల ఖజానాన్ని రంగులు కొట్టి మరి లూటీ చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని చూసావా, ఒకే రోజు 5,50,000 ఇండ్లు తాళాలు ఇచ్చిన చరిత్ర, పేదవాడికి సొంతం చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తుంది.